ఇక చివరి రాశి గురించి డిస్కస్ చేద్దాం. మీనరాశి. సో, ఈ ఇయర్ మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా పాయింట్ చూసే ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఈసారి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసేసి. ఆహ్, అలాగే లాభము అలాగే ఉంది. ఖర్చు కూడా అలానే ఉంది. బట్ ఓవరాల్‌గా ప్రాఫిట్ సైడ్‌లో ఉన్నారు. లాభం సైడ్‌లో ఉన్నారు. బట్ నేను మీనరాశి గురించి చెప్పాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్, గాల్లో మేడలు కట్టకండి, పగటి కలలు కనకండి అని నేను చెప్పేది ఫస్ట్ థింగ్ అనమాట. ఎందుకో తెలుసా? మీకు పాయింట్స్ ఇయర్ బాగున్నప్పటికీ ఈ ఇయర్ మీకు ఊరట అని అనిపించినప్పటికీ మీరు ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్గా ఏలార్ శని అనేది నడుస్తుంది. సో శనీశ్వరుడు మీ యొక్క రాశిలో ఉన్నాడు. సో ఈజ్ అ ఫస్ట్ అనమాట. సో పీక్ స్టేజ్ ఆఫ్ సాడే సాతిలో ఉన్నారు, పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి సో మీరు పర్సనల్గా మీకు హర్టింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. సో ఏ విషయమైనా సరే మనసుకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో నాకు ఎవరు లేరు, నాకు నేనే, సో వీళ్ళు ఇదా అంటే అందరి గురించి నేర్చుకుంటారు. మీ పర్సనల్ గురించి మీ పర్సనాలిటీ గురించి కూడా చాలా తెలుసుకుంటారు. సో మీరు ఇప్పటిదాకా ఏదైతే పగటి కలర్ కన్నారో అది అవాస్తవం, రియాలిటీ ఇది అనేది మీరు తెలుసుకునే ఒక అద్భుతమైన ట్రాన్సిట్ పీరియడ్ అనమాట. సో మీరు ఆ లెసన్లోనే మీకు ఇయర్ గడిచిపోతుంది. సో అద్భుతంగా రాలేదేంటి అబ్బా, నాకేంటి లాభం రాలేదని చెప్పేసి జాతకాలు అబద్ధం ఇట్లాంటివి అయితే తీసుకోకండి. డెఫినెట్ ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్. సో మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ఒక సమయం అనమాట. సో మీరు ఏది స్టార్ట్ చేసినా డిలే అనిపిస్తుంది, డిలే అవుతుంది, మీకు తెలియకుండానే మీరే మిస్టేక్ చేస్తారన్నమాట. సో లేజీనెస్ లాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా మానేసుకోండి. వీలైతే డైలీ రిచువల్ని హ్యాబిట్ చేసుకోండి, అలారమ్స్ పెట్టుకోండి, ఫాలో అప్ చేసుకోండి. లాభం కావాలి అని అనుకున్నారా, శనీశ్వరుని మెప్పించాలి. సో అన్ని రాశుల్లో శనీశ్వరుని మెప్పించడం అంత ఈజీ కాదు. గ్రహాలన్నింటిలో మీకు తెలిసిందే ఏం లేదు. శనీశ్వరునికి రెమెడీస్ చేయడం కన్నా వెరీ ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు డిసిప్లిన్లో ఉంచుకోవడమే ఆయనకి పెద్ద రెమెడీ అనమాట. సో నేను శివునికి ఆరాధిస్తాను, నువ్వులు పెడతాను, ఇలాంటివి 10% రిజల్ట్ మాత్రమే వస్తే మిమ్మల్ని మీరు డిసిప్లిన్ ట్రాక్లో పెట్టుకుంటే మీకు వచ్చే రిజల్ట్ 90% అనమాట. సో నన్ను నమ్మండి. పైగా 12వ స్థానంలో రాహు ఉన్నాడు కదా. సో మరి ఏ విధంగా మీకు లాభం వస్తుందంటే మోస్ట్ పాసిబుల్లీ కేవలం ఫారిన్ సంబంధించిందే. సో అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, వేరే కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి కానీ మంచి ఎక్సలెంట్ ఇయర్ ఇది. అక్కడ లాభాలు ఉంటాయి. నేటివ్ ప్లేస్లో ఉండే అంటే బర్త్ ప్లేస్లో ఉండే వాళ్ళకి లాభాలు అనేవి మీరు ఎక్స్పెక్టేషన్ అంతా రావు ఆడ ఉన్నప్పటికీ. సో మీరు వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఇయర్ అనమాట ఇది. సో మంచిగా ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి వెరీ ఎక్సలెంట్ ఇయర్. అండ్ గురువు కూడా మీకు ఇప్పటిదాకా 4వ స్థానంలో ఉన్నాడు. సో ఇప్పుడు అది మీ మిథున స్థానంలో, మిథున రాశిలో. ఇప్పుడు గురువు 5వ స్థానంలోకి కర్కాటక రాశికి వెళ్తాడు, ఉచ్చస్థానం కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో, సో లైక్ లవ్ పార్ట్నరు, సో వాళ్ళ నుంచి మంచి గుడ్ రిజల్ట్ రావచ్చు, అనుకోకుండా అదృష్టం వరించవచ్చు, మంచిగా అనుకోకుండా ఏదైనా కొనుక్కోవచ్చు. సో ఓవరాల్ గురువు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తాడు అయినప్పటికీ. సో శనీశ్వరుని మెప్పించండి. సో గురువు వల్ల కూడా మంచి రిజల్ట్ని తీసుకుంటారు. దట్ ఈస్ ద రీజన్. మీకు ఇన్ని పాయింట్స్ రానికి రీజన్ ఏంటంటే సో మీరు పెడుతున్న ఖర్చు, మీరు పెడుతున్న లాభము, ఖర్చు అది కూడా మీకన్నా ఎక్కువ ఎదుటి వాళ్ళ కోసమే ఖర్చు అవుతాయి. సో వర్క్ లోడ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో మీకు ఏమనిపిస్తుంది అంటే జాబ్ వదిలేద్దామా, నాకు ఎందుకురా బాబు ఈ జాబు అనేదాకా మీకు అనిపిస్తుంది అనమాట. సో తొందరపడి అట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి. సో సైలెంట్గా ఉండండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉందంటే అస్సలు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మీకు ఈ పార్ట్నర్స్తో పెట్టుకుంటే, మీరు ఏదైనా పార్ట్నర్ని పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టుకోకండి, ఇండివిజువల్గానే ఉండండి. ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసింటే మాత్రమే ఓకే, లేదంటే వద్దు. సో కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. సో వీలైనంత వరకు మౌనంగా ఉండండి. నిద్రలు పీడకలలు చాలా వస్తాయి. సో వీలైతే తొందరగా పడుకోండి. ఫోన్స్ వైఫైలు ఉంటే వైఫైలు ఆఫ్ చేసుకొని, పడుకునే ముందు వైఫైలు ఆఫ్ చేసుకోండి, ఫోన్స్ దూరం పెట్టేసేసుకోండి. ఇన్స్టాగ్రామ్స్ ఇట్లాంటి స్క్రోలింగ్ చాలా తక్కువగా వాడండి. సో బుక్స్ చదవండి, కనకదుర్గమ్మ తల్లిని ఆరాధిస్తే చాలా మంచిది. సో మౌనం పాటించడం కూడా చాలా మంచిది. సో మీకన్నా ఎక్కువ మీ గురించి కుటుంబం వాళ్ళే ఎక్కువ వరి అవుతారు. ఎందుకంటే ఎవరైతే డెఫినెట్గా ఆఫ్ ట్రాక్లో ఉంటారో సో వాళ్ళు ఆన్ ట్రాక్ వచ్చేస్తారనమాట. సో వాళ్ళు సరైన దారికి తీసుకొస్తారు శనీశ్వరుడు. అది కొంచెం మీకు నొప్పి అనిపించవచ్చు, బట్ దట్ ఈస్ మీకు మీ లైఫ్లో మీకు కావాల్సిన బెస్ట్ లెసన్ అదే అంటాను నేను.
సో వెరీ ఇంపార్టెంట్, హెల్త్ పరంగా జాగ్రత్త చూసుకోండి. సో మీ హెల్త్ మీరే చూసుకోవాలి. మీ ఫ్యామిలీ వాళ్ళ మీద భారం వేయాలని ఆలోచించకండి. వాళ్ళ నుంచే మీకు డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి కావాలని చేసేది కాదు, వాళ్ళ సిచ్యువేషన్స్లో శనీశ్వరుడు క్రియేట్ చేసేది అనుకోండి. సో మీ ఆరోగ్యం జాగ్రత్త ఉండండి. వీలైతే యోగా చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. సో ఇలాంటివి చేసుకుంటే మీకు చాలా మంచిగా వస్తుంది అనమాట. శనీశ్వరునికి ఇంకా రెమెడీస్ పరంగా ఆల్రెడీ చెప్పాను, సెల్ఫ్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్ అని. సో రెమెడీస్ పరంగా చెప్పాలంటే హనుమాన్ చాలీసా, ఇక నవగ్రహాలు అభిషేకం చేయడం మంచిది. సో వెరీ ఇంపార్టెంట్, దానాలు, నవధాన్యాలు లాంటివి దానం చేసిన, కొంచెం రేషన్ లాంటివి తీసుకోండి. ఒక ఇద్దరు ముగ్గురు అట్లీస్ట్ పేదవాళ్ళకి రేషన్ లాంటివి పెట్టేసుకొని, అంటే ధాన్యాలు పెట్టుకొని వాళ్ళకి ఒక 10 రోజుల ఖర్చులో తగ్గట్టు ఇచ్చినారనుకోండి, చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరు డిసిప్లిన్లో ఉంటే మాత్రం ఈ ఇయర్ మీదే. మీరు డిసిప్లిన్గా లేరా, మీరు బద్ధకంగా ఉన్నారా మాత్రం ఈ ఇయర్ని మీరు మిస్ చేసుకుంటారు. సో కష్టపడండి, ఒక్కసారి కాదు 10 సార్లు కష్టపడితే ఒక రిజల్ట్ వస్తుంది. సో 10 సార్లు పడకుండా ఒకసారి పడి నేను రిజల్ట్ కావాలంటే మాత్రం రాదు. 10 చేయండి, ఒక్కసారి మీకు శనీశ్వర్ రిజల్ట్ ఇస్తాడు. నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచిగా ఉంటుంది. ప్రస్తుతానికి శనీశ్వరుడు అనుగ్రహంలో ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహం ప్రకారమే చేస్తారు. సో లైక్ నేను కూడా ఒక శనీశ్వరుని రూపంలో మీకు చెప్తున్నానని అనుకుంటారో, లేదంటే మీకు ఒక గుడ్ టీచర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటారో. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఈ ఇయర్ మాత్రము మీది కాదు అనుకోండి. ఈ ఇయర్ మాత్రం వేరే వాళ్ళ కోసం కాకుండా మీకోసం మాత్రమే. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కన్సల్టేషన్ కావాలి, పర్సనల్ కన్సల్టేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంది, కేవలం వాట్సాప్ మాత్రమే హాయ్ అని పెట్టండి. సో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.